దయచేసి అధ్యక్షురాలు సరసమ్మ గారిని కొత్తగా రావాల్సిందిగా కోరుతున్నాం. శాల్వాలనేటి తర్వాత రాధా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వర గారు గత ప్రభుత్వంలో పరిపాలన చూశారు. ఈరోజు మన ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి ధైర్యంగా మరి కేంద్రం నుంచి ఇస్తున్నాడో ఎక్కడ తెస్తున్నాడో ఇలాంటి పనులు కూడా ఆకుండా ఈరోజు మనం పనులు చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా గుంటలు లేని రోడ్డు చేయాలని కూడా కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడే మన వాళ్ళు చెప్తున్నారు రోడ్డు అని. ఆ రోడ్డు కూడా పెట్టున్నాం, త్వరలోనే ఏర్పాటు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే రోడ్లు బాగా పాడైపోతున్నాయి సైదాపురం మండలంలో. ఎందుకంటే 20 టన్నుల బండి 40-50 టన్నులు ఎత్తుకుని ఆ రోడ్డు మీద పోతే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి వాళ్ళందరూ కూడా పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా బాధ్యతలుగా చేయాలి. ఎందుకంటే మనం రోడ్డు వేసిన మళ్ళీ 2-3 సంవత్సరాలనే పోతుంది. టన్నేజీ టన్నేజ్ చేస్తారు, వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. మళ్ళీ ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రభుత్వానికి నష్టం, ప్రజలకి నష్టం. కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత పెట్టాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒకరోజు వాళ్ళందరినీ పిలిచి ఇది సైదాపురం మండలంలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. గతంలో చూశారు, బటన్ నొక్కాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన నొక్కేది కాదు బటను. ఈరోజు మనం బటన్ నొక్కుతూ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒక ఇంట్లో ఆ తల్లికి ఒక బిడ్డ ఉంటే, 2-3 బిడ్డలు ఉంటే ఒక బిడ్డకి ఆ రోజు తల్లికి వందనం ఇచ్చాడు. ఈరోజు మనం ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా మనం డబ్బులు ఇస్తా ఉన్నాం. కష్టాల్లో ఉన్నా ఎక్కడ ఎవరిని కూడా చిన్న చూపు చూడకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒక పక్క రైతులు, ఎందుకంటే రైతులకి ప్రాధాన్యత ఇచ్చి రైతుల్ని అన్ని విధాలుగా మనం పైకి తీసుకురావాలనే కాన్సెప్ట్ ఒక తెలుగుదేశం పార్టీలో ఉంది, మన ముఖ్యమంత్రిగా ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా రైతుల గురించి మాట్లాడుతూ ఉంటాడు, అన్ని విధాలా మనం ఆదుకోవాలని చెప్పి. గతంలో కనీసం మీకు పనిముట్లు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. వాళ్ళు ఎంత నికృష్టంగా పరిపాలన చేశారంటే పనిముట్లు మన గూడెంలో ఉన్నట్టు కూడా వాళ్ళకి ఇవ్వను ఒప్పరా. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ పనిముట్లు అన్నీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. గతంలో ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడు కూడా రైతులకు కావాల్సినటువంటి స్పేర్లు కానీ గతంలో ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా మనం ఈరోజు మళ్ళీ మేము ప్రభుత్వం ద్వారా ఇవ్వబోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి గత ప్రభుత్వాన్ని చూశారు, అందరూ కూడా అర్థమైంది. వాళ్ళు ఆయన ఏదో చేస్తాడు, నెత్తి పెడతా అనుకున్నారు. ఏమీలా ఉన్నది మొత్తం ఊడ్చుకొని అన్ని బ్యాంకుల్లో అప్పులు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఈరోజు మన బ్యాంకులు కూడా పోయే పరిస్థితి లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో భూమిలో దూరేసిపోయాడు. కాబట్టి మనం ఈరోజు మన ముఖ్యమంత్రి కేంద్రాన్ని పట్టుకొని అన్ని విధాల మనం ముందుకు పోయే విధంగా ధైర్యంగా ఈరోజు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ సొసైటీ ఇప్పుడే చెప్తా ఉన్నారు, 100 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి సొసైటీ ఇది. కాబట్టి దీన్ని సుబ్రహ్మణ్యం మనం ఈరోజు చైర్మన్గా ఎన్నుకోవడం, రైతులందరూ కూడా అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఉపయోగపడి, ఎందుకంటే బయట వడ్డీలు 2 రూపాయలు 3 రూపాయలు తీసుకొని రైతులు వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా బ్యాంకులో తీసుకొని ఆ బ్యాంకు పంటలు వచ్చిన తర్వాత మీరు అమ్ముకొని మళ్ళీ దాన్ని రిటర్న్ చేస్తూ ఉంటే మళ్ళీ బ్యాంకులే మీకు అప్పులు ఇస్తాయి, ఆ వడ్డీ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ బ్యాంకు సేవల్ని వినియోగించుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ,
బయట వడ్డీలు గిట్టవు కాబట్టి మీకు అందుబాటులో ఉంటుంది. సుబ్రహ్మణ్యం కూడా రైతులకు అందుబాటులో ఉండి లోన్లు ఇప్పించడం, పంటలు వచ్చిన తర్వాత వసూలు చేసి బ్యాంకులు కడితే మీకు కూడా మంచి పేరు ఉంటుంది. మళ్ళా కూడా బ్యాంకర్సే పిలిచిస్తారు. ఎందుకంటే మన వాళ్ళు ఒకసారి లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీపేమెంట్ ఉండదు. ఆ రీపేమెంట్ లేని దానివల్ల వాళ్ళు లోన్లు ఇవ్వరు. అందుకని పంటలు వచ్చిన తర్వాత రీపేమెంట్ కానీ చేసుకుంటే మళ్ళీ వాళ్ళే ప్రతి సంవత్సరం కూడా పిలిచిస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఇచ్చేసినటువంటి రైతు సోదరులకు, సోదరిమణులకు, పత్రికా సోదరులకు అందరికి కూడా వేదిక మీద అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా ఎందు నమ్మకంతో మన ప్రీతమ నాయకులు వెంకటగిరి శాసనసభ్యులు గారు నన్ను సొసైటీ చైర్మన్గా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని నేను అలంకార పత్రంగా కాకుండా రైతులందరికీ సేవ చేసే విధంగా అందరికీ సకాలంలో ఎరువులు, విత్తనాలు, రుణాలు అన్నీ కరెక్ట్ టైంకి ఇవ్వాలనుకుంటున్నాను. రైతులకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వాళ్ళ సేవకి ఎక్కువ నాకు ఎంత వీలైతే అంత కృషి చేస్తానని మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అన్ని విధాలుగా ఎంత వీలైతే అంత విధాలుగా ఎక్కువ యూరియా కొరత ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. యూరియా కొరత లేకుండా రుణాలను కూడా సకాలంలో కట్టించుకొని రెన్యువల్ చేసుకుని మళ్ళీ వాళ్ళకి రెట్టింపు రుణాలు ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ ఇచ్చి రైతులకి ఎంత వీలైతే అంత ఆదుకోవడానికి ప్రభుత్వం కానీ సొసైటీ చైర్మన్గా నేను ముందు చేస్తున్నాను. తోటి సభ్యులు డైరెక్టర్లుగా చాంద్ కాసిం, పొట్టేల రామయ్య కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. మేము ముగ్గురం కూడా ఒకరికొకరు సమన్వయం చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇక్కడ మళ్ళా దీన్ని కూడా కొత్త భవనం నిర్మించడం, షాపింగ్ కాంప్లెక్స్గా ఏర్పాటు చేయాలని ఇలాంటి కొన్ని ఇంకా చేయాలని అనుకుంటున్నాము. ముందు మంచి అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. కష్టపడే వాళ్ళకి పార్టీ ఎప్పుడు స్థానం కల్పిస్తుందని నేను ఆశిస్తున్నాను, నమ్ముతున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.